కృష్ణా జిల్లాలో యోగాంధ్ర 2026 కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నేటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు జిల్లాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు జరగనున్నాయి. తొలి రోజు మచిలీపట్నం మంగనపూడి బీచ్లో వేలాది మందితో యోగాంధ్ర నిర్వహించారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్రజలు పర్యాటకులతో కలిసి మంత్రి యోగాసనాలు చేశారు. యోగా అక్షర ఆకృతులు యోగాసనాలు ఆకట్టుకున్నాయి. యోగాతో మానసిక ఒత్తిళ్లను అధిగమించవచ్చంటున్నారు కొల్లు రవీంద్ర. మహిళలు కూడా పెద్ద ఎత్తున యోగాలో పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తారీఖు 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా యోగా డేగా మనం చేసుకున్న ఆ రోజు నుంచి మరి గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. అటు శారీరక మానసిక దృఢత్వానికి చాలా అవసరం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం, ప్రధానమంత్రి గారు కూడా ఆ కార్యక్రమాన్ని ఆహ్వానించి దగ్గర నెల రోజుల పాటు పెద్ద ఎత్తున లక్షలాది మంది ఈ యోగాలో పాల్గొనడం కూడా జరిగింది. అలాగే ప్రధానమంత్రి గారు వచ్చిన రోజు విశాఖపట్నం సముద్ర తీరంలో దాదాపు 5.5 లక్షల మంది పైనే ఆ రోజున అక్కడ ఏక సమయంలో మొత్తం యోగా కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. మరి ఆ సందర్భంలో మన మచిలీపట్నంలో కూడా మన పెద్ద ఎత్తున యోగా చేసుకోవడం జరిగింది మంగినపూడి బీచ్ లో. ఈ రోజు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ 15 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఈరోజు మంగినపూడి బీచ్ లో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. గౌరవనీయులు కొనకళ్ళ నారాయణ గారు, అలాగే బండి రామకృష్ణ గారు, ఇతర పెద్దలందరూ కూడా రావడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు, యువత తెల్లవారుజాము నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు ఈ యోగాలో పాల్గొనడం చాలా శుభారంభం. నేను ప్రతి ఒక్కరిని కూడా మనం ఈ సందర్భంగా చెప్పేది, మనం చేసే ప్రతిరోజు దైనందిన కార్యక్రమాల్లో మన కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, మన శరీరం అలసిపోకుండా ఉండాలన్నా, మన స్ట్రెస్ తగ్గాలన్నా ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది.